హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతీ వైబ్స్. మీ అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ధనుర్మాసంలో వచ్చే పరమ పవిత్రమైన రోజు ఈ ఏకాదశి. ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని, పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ముఖ్యంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఉత్తర ద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని ఈరోజు భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి పవిత్రమైనది. అందులో మరీ విశేషంగా చెప్పుకునే ఏకాదశులు 4. ఆ విశేష ఏకాదశుల్లో ఒకటి వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజు ఉపవాసం చేసి తులసి దళాలతో స్వామివారిని పూజించడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. నేను కూడా ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకున్నాను. చూసారా, నాకు బ్లెస్సింగ్స్ వచ్చేసాయి. సీతాదేవి శ్రీరాముల వారి ఫోటో ఉంది కదా, అక్కడ నుంచి ఈ పువ్వు పడింది. నేను ఆలయాన్ని దర్శించినప్పుడు స్వామివారిని మీకు కూడా చూపించాలని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఈ పవిత్ర దర్శనాన్ని మీ అందరితో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చూసారా ఎంత పెద్ద క్యూ ఉందంటే, ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఇంత పెద్ద క్యూనే ఉంది. మాకైతే దర్శనానికి 1 గంట అయితే పట్టింది. ఆలయంలో అయితే అలంకరణలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా నచ్చుతుంది. మీరు నా వీడియోను చూస్తూ ఉత్తర ద్వార దర్శనం మీకు కూడా చేసుకునే అవకాశం మీకు కల్పిస్తున్నాను. నేను ఇంకా మా నైబర్స్ కూడా వచ్చేసాము. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. చివరికి వచ్చేసాము దగ్గరికి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఉత్తర ద్వార ముఖం అన్నమాట. కొంచెం ముందుకు వెళ్తే అది ఎప్పుడు వెళ్ళే దారి. ఇది మాత్రం ఉత్తర ద్వార ముఖం. ఇక్కడ నుంచి ఈ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి చాలా పెద్ద క్యూనే ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, పదండి. ఇక్కడ నుంచి 6 లైన్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక 4 లైన్స్ ఉన్నాయి. అలా ముందుకు వెళ్ళాలి. ఇలా వెళ్తుండగానే మీకు ఏకాదశి విశిష్టత అది కూడా నేను అన్నీ మీకు చెప్తాను. కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను సాధువులను క్రూరంగా హింసించేవాడట. ముర అక్రమాలను భరించలేక దేవతలు శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. స్వామివారు అప్పుడు మురాసురుని మీదకి దండెత్తి అతన్ని వధించారు. ముర సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటే అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడట. అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి శ్రీ మహావిష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే ఆ సమయంలోనే శ్రీ మహావిష్ణువు నుండి ఒక శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి సంహరించింది. ఈ విధంగా దేవతలను సంరక్షించింది కనుకనే ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టారు. ఈ ఆలయంలో చూసారా, కోనేరులో పుష్పాలతో ఎంత అందంగా అలంకరించారో. ఆ చివరన శ్రీకృష్ణులు వారు ఉన్నారు, మధ్యలో గోవిందనామాలు, ఇంకా ముందుకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తామర పువ్వులో ఉన్నట్టుగాను అంతా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో చూసారా. అలంకరణ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే, ఈ క్యూలో నిలబడినంతసేపు ఆ పువ్వులను చూసుకుంటూ మనసు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఈ థర్మాకోల్ షీట్స్తో ఇలా అడ్డంగా పెట్టి మధ్యలో పువ్వుల రేకులతో ఇదంతా కూడా అలంకరించారు. ఫ్రంట్ నుంచి చూపిస్తాను. ఇటువైపుకు వచ్చినట్లయితే ఇదిగో చూసారు కదా, ఎంత అద్భుతంగా ఉందో కదా. ఆలయం లోపలికి వచ్చిన తర్వాత అయితే ఈ అలంకరణలు చూసుకుంటూ మనమైతే క్యూలో అంతసేపు నిలబడిన విషయం కూడా మర్చిపోతాం తెలుసా. బంతి పువ్వులు, గులాబీ పువ్వులు, ఇంకా చేమంతులు, 4 రంగుల చేమంతుల పువ్వుల రేఖలతో ఇలా అలంకరించి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో చూసారు కదా. 2 రోజుల క్రితం నేను ఒక షార్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశికి ఇలా సిద్ధమైపోతున్నారు అలంకరణకి అని చూపించాను కదా, అదే విగ్రహం. ఇక ఇక్కడ దీపాలు కూడా వెలిగించుకునే అవకాశాన్ని కల్పించారు.
కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ వైకుంఠ ద్వారం ఎదురుగా దీపాలు వెలిగించుకునే అవకాశం. ఇక ఇదైతే ఇక్కడ చూసినట్లయితే అష్టలక్ష్మి అమ్మవార్లను కూడా పెట్టి ఆకర్షణీయంగా పువ్వులతో చాలా అందంగా అలంకరించారు. చూశారు కదా. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలన్నింటితో సహా శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ప్రాతకాలం నుండి ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారం అని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములంతా వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ చూడండి, వైకుంఠ ద్వారం అని ఉంది కదా, అక్కడ 2 ఏనుగులు కలశం హంసలతో ఇలా అలంకరించి ఉంది కదా, అదంతా కూడా డ్రై ఫ్రూట్స్తోనే తయారు చేశారట. మొత్తం డ్రై ఫ్రూట్స్తోనే. సరిగ్గా గమనించి చూడండి. ఏనుగులు, నల్ల ద్రాక్షలు, ఇంకా మధ్యలో ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, ఎల్లో కలర్ ద్రాక్ష, ఎండు ద్రాక్ష. ఇక కమలానికి అయితే చెర్రీలు, హంసలకి ఇంకా వైట్గా ఉన్నదంతా కూడా ఏమనుకుంటున్నారా, బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, పూల్మకని, అదేనండి తామర గింజలు, మొత్తం డ్రై ఫ్రూట్స్తో ఎంత అందంగా తీర్చిదిద్దారో చూడండి. ఇక్కడి నుంచే వైకుంఠ ద్వార దర్శనం మీరు చూస్తూ ఉండండి. స్వామివారిని కూడా దగ్గరగా జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకునే పర్వదినం. ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనాదుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందువలనే ముక్కోటి ఏకాదశి అని పేరు. 3 కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. స్వామివారిని దర్శించుకోండి. ఎంత అందంగా ఉన్నారో కదా, చాలా అందంగా అలంకరించారు. దేవతలు దానవులు క్షీరసాగర మదనం చేసిన సమయంలో ముక్కోటి ఏకాదశి రోజునే హాలాహలం అమృతం పుట్టాయి. కాలకూట విషాన్ని ఆ పరమేశ్వరుడు తన గరళాన బంధించింది కూడా ఈ రోజే. ఇంకా మహాభారత యుద్ధం జరిగే సమయంలో అర్జునునికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ఈ ఏకాదశి రోజునే. అందుకే ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శనం చేయడం అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ వీడియోని వీక్షిస్తున్న మీరందరూ కూడా ఎంత అదృష్టవంతులంటే, నేను ఎంతసేపు స్వామివారిని దర్శించుకున్నానో అంతసేపు కూడా మీకు స్వామివారి యొక్క దర్శనాన్ని కలుగజేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నెక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరిచెద సుజ్ఞానంబును మరిచెద తత్వరహస్యము, మరిచెద గురువును దైవము మాధవని మాయా. మరిచెద సుజ్ఞానంబును మరిచెద తత్వరహస్యము, మరిచెద గురువును దైవము మాధవని మాయా. ఎక్కడి మానుష జన్మంబె తినవలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఎలా ఉంది ఫ్రెండ్స్ అన్నమాచార్యుల వారి కీర్తన? నాకు కామెంట్లో చెప్పండి. ఏందే ఫ్రెండ్స్, భగవంతునికి సన్నిహితంగా ఉండేందుకు నా ప్రయత్నం ఇది. నాకు నచ్చిన ఏదో ఒక కీర్తనతో స్వామి వారిని ఆలాపన చేస్తూ ఆరాధన చేసుకుంటూ ఉంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తూనే ఉండండి మీ పార్వతీ వైబ్స్. ఓం నమో నారాయణాయ.